ఆరోగ్య అభిలాషులకు నమస్కారములు. ఈరోజు మనము మన యొక్క అక్యుప్రెషర్ క్లాస్లో కంటి సమస్యల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కంటి నొప్పి, కంటి నుండి నీరు కారడం, తర్వాత కండ్లు మూసుకుపోవడం, సరిగా నిలబడలేకపోవడం, కంటి చూపు మందగించడం లాంటి అనేక రకాల సమస్యల గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, ముఖ్యంగా కంటి సమస్యలకు మనము గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆప్టిక్ నరము చాలా ఇంపార్టెంట్. ఇది పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్లాండ్ అని మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇది కంటి సమస్యలను నిర్వహిస్తుంది. కన్నులు ఏ తీవ్రమైన సమస్య అయినా అరచేతుల వెనుకనున్న ఆప్టిక్ నరము పాయింట్లు మనము రెగ్యులర్గా ప్రెజర్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా నొప్పి నివారణ ఉంటుంది మరియు అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కంటి అద్దాలు వాడేవారు, కంటి అద్దాలు వారి యొక్క చూపును మెరుగుపరుచుకొనడానికి కూడా ఈ యొక్క ఆక్యుప్రెషర్ వైద్య విధానం చాలా చక్కగా వారికి సహాయపడుతూ ఉంది. సో ఇక్కడ ఈరోజు మనము ఈ యొక్క ఆక్యుప్రెషర్ విధానం ద్వారా అనేక పాయింట్స్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. కంటికి సంబంధించినటువంటి సమస్యలకు నేను ముందుగా మీకు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నాను. మొదటగా మనం ఉదయం లేవగానే మన స్వంత ఉమ్ము, నోట్లో తయారైనటువంటి ఆ ఉమ్మును, లాలాజలంను తీసుకొని మన కంటి పొరల మీద రాసినట్లయితే, నిత్యం అలా ఉదయం మనం లేవగానే చేసుకున్నట్లయితే ఆ కంటి పొరలు, కంట్లో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్, కంటి చూపు ఏదైతే మందగించిందో అది మెరుగుపడడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఇంకొక మంచి విషయం ఏమిటంటే, మనం ప్రతినిత్యము కంటి సమస్యలతో బాధపడేవారు చక్కగా క్యారెట్ను మనం నేరుగా తినడానికి మరియు జ్యూస్ రూపంలో కూడా తాగడానికి మనం నిత్యము ప్రయత్నం చేయాలి. దానితో పాటుగా కొత్తిమీర రసం కూడా లేదా దాని పట్టిని మనం ఆ రసాన్ని మనం తాగడం మంచిది. అదేవిధంగా కొత్తిమీరని మెత్తగా నూరి కంటిపై పెట్టుకోవడం కూడా చాలా మంచిది. ఇలా చేయడం వలన కంటి యొక్క సమస్యల నుండి మనం బయటపడడానికి చాలా వరకు అవకాశం ఉన్నది. ఈరోజు మనము ఈ యొక్క క్లాస్లో ఎగ్జాంపుల్గా ఒకరిని తీసుకోవడం జరిగింది. ఈ వ్యక్తి ద్వారా మనము నిత్యం మనం ఈ యొక్క కంటి సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా ఆక్యుప్రెషర్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ పాయింట్లు చేసుకోవాలో మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా సీడ్ థెరపీ, సుజోక్ థెరపీ ద్వారా కూడా మన ఇంట్లోనే వంటిల్లే వైద్యశాల అనేటటువంటి అంశంలో మనము ఏ విధంగా ఈ యొక్క ఐ పాయింట్లు చేసుకోవాలో మీకు క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటు విషయాలను గమనించి మీకు మీరే ప్రతినిత్యం ఆక్యుప్రెషర్ చేసుకోవాలని కోరుకుంటూ ఐ వెల్కమ్ యూ అండ్ ఐ విష్ యూ గుడ్ హెల్త్. ఇప్పుడు మనము ఈ యొక్క ఆక్యుప్రెషర్లో కంటికి సంబంధమైనటువంటి సమస్యలు, సో ఇక్కడ ఏం చేయాలంటే ఈ చేతిలో ఉన్నటువంటి అన్ని ప్రెజర్ పాయింట్స్ ప్రతినిత్యము ఉదయం సాయంత్రం ప్రెజర్ చేసుకోవాలి. సో అందులో ముఖ్యంగా మన అరిచేతిలో ఉన్నటువంటి అన్ని పాయింట్లు. సో ఈ విధంగా మనం ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ఈ విధంగా ఉదయము సాయంత్రం ఈ పాయింట్ల పైన మనము కానీ మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇలా మనకి సహాయం చేస్తూ ఈ విధంగా ప్రతి పాయింట్ మీద ఒక 20 నుంచి 30 సార్లు, ఇంకా ఓపిక ఉంటే 30 నుంచి 60 సార్లు ఈ విధంగా నెమ్మదిగా ఈ యొక్క స్విచ్చెస్ పైన ఈ యొక్క పామ్ రిఫ్లెక్సాలజీలో మనం ప్రతిరోజు ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే చాలా చక్కగా మన యొక్క అవయవాలు అవి స్పందించి ఆగిపోయినటువంటి అవయవాలు, స్లోగా ఉన్నటువంటి అవయవాలు వాటి యొక్క ఫంక్షన్స్ని మెరుగుపరుచుకోవడం జరుగుతూ ఉందన్నమాట. సో ఈ విధంగా మనం ప్రతిరోజు ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్లలో మనం ఆక్యుప్రెషర్ చేసుకోవాలి. ఇలా ప్రతి పాయింట్ అంటే ఏ పాయింట్ని కూడా మనం వదిలిపెట్టకుండా మనం ప్రత్యేకంగా ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్ని మనం చేసుకోవాలి. అయితే
కంటికి సంబంధించి ముఖ్యంగా మనం గుర్తించవలసింది కంటి సమస్యలు మూత్ర సంబంధమైన సమస్యలు, కిడ్నీ, గాల్ బ్లాడరు, యూరినరీ బ్లాడరు, ఓకే, తర్వాత లివర్ సంబంధిత డిజార్డర్స్ ద్వారా ఈ యొక్క ఐ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ముఖ్యంగా అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయో గుర్తించి ముఖ్యంగా అవి సక్రమంగా అయ్యేటట్టుగా చూసుకోవాలి ఫస్ట్ పాయింట్. అలా చేసుకుంటూ ఇలా ప్రతినిత్యము 2 చేతులకి ఈ యొక్క ఆక్యుప్రెషర్ మనం ప్రతినిత్యము ఆక్యుప్రెషర్ చేసినట్లయితే సో ఈ యొక్క కంటి సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంది. సో అయితే ఈరోజు మీకు నేను ఈ యొక్క ఇంపార్టెంట్ అన్ని ప్రెజర్ పాయింట్స్తో పాటుగా కొన్ని కంటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ కూడా ఒకసారి నేను సూచిస్తాను, మరియు ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి యొక్క చూపుడు వేలు, మధ్య వేలు ఈ భాగంలో మనకి ఈ స్టార్టింగ్ పాయింట్స్ ఒక 2 ఉంటాయి. ఈ 2 పాయింట్స్ మీద ప్రతినిత్యము మనము 2 లేదా 4 నిమిషాలు ఇలా ఒత్తుతూ ఉండాలి. ఉదయము, సాయంత్రం మన ఖాళీ సమయాల్లో ఈ పని చేసుకోవాలి. ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఈ విధంగా ఆక్యుప్రెషర్ చేసినట్లయితే చక్కగా కంటి సమస్యలకి పరిష్కారం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఇటు ఒక 2 పాయింట్లు చేసిన తర్వాత మళ్ళా ఈ చేతికి కూడా చూపుడు వేలికి, మధ్య వేలికి ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్లో మనము ఆక్యుప్రెషర్ చేయడం చాలా మంచిది. ఇది చాలా చక్కగా కంటి సమస్యలను పరిష్కరించడం జరుగుతూ ఉంది. సో ఫస్ట్ మనం సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాము. సమస్యని మనం ఏ విధంగా తగ్గించాలో కూడా మనం తెలుసుకొని మనం ప్రతిరోజు మన ఇంట్లో మనం చేసుకున్నట్లయితే చాలా చక్కగా ముందు సమస్య రాకుండా కాపాడుతుంది. సో ఒకవేళ కంటి సమస్యలు వచ్చినట్లయితే వాటి నుంచి మనం ఎలా బయటపడాలో కూడా ఈ యొక్క ఆక్యుప్రెషర్ ద్వారా మనం నిర్ధారణ చేసుకొని ఆ యొక్క సమస్య నుంచి మనం రిలీఫ్ కావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇలా ప్రతిరోజు చేసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను ఒక ప్రోగ్రామ్ చేస్తున్నా, వంటిల్లే వైద్యశాల. అంటే మన వంటింట్లో ఉన్నటువంటి గింజలతోటి మనం చికిత్స ఎలా చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే ఈ కంటి సమస్యలకు సంబంధించి మనము మెంతుల్ని ఏ విధంగా ఉపయోగించాలి, వాటిని ఏ విధంగా ప్రెజర్ చేయాలి, ఏ సమయాల్లో మనం అప్లై చేయాలో మనం ఇప్పుడు చూపిస్తాం. ఈ 2 పాయింట్స్ మనం ఈ చూపుడు వేలుకి, మధ్య వేలుకి ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్స్ మనం ఆక్యుప్రెషర్ చేసుకోవాలని చెప్పాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ప్లాస్టర్ తీసుకొని చక్కగా దీనికి కొన్ని మెంతులు అతికించేసి ఈ యొక్క పాయింట్స్ మీద మనం ఇలా పెట్టేసి ఈ విధంగా పెట్టేసి కొంచెం ఇలా ఒత్తాలి. తర్వాత ఇంకొక వేలుకి ఈ విధంగా మనం ప్లాస్టర్ పెట్టేసి చక్కగా ఇలా మర్దన చేసుకోవాలి. వీలైతే 2 చేతులకి 2 వేలకి పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు చేస్తే బాగుంటుందంటే రాత్రి పడుకునే ముందు ఇలా పెట్టి పడుకుంటే చాలా చక్కగా ఇదే మన తరపున పనిచేసి మైక్రో సర్క్యులేషన్ ఇది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఇలా ప్రతిరోజు చేసుకోవచ్చు. మధ్యాహ్న టైంలో కూడా మనం నీటితో పని లేనప్పుడు, రిలాక్స్గా ఉన్నప్పుడు కూడా ఇలా పెట్టుకొని మనం పడుకున్నట్లయితే ఇలా పెట్టిన తర్వాత కొంతసేపు మనం ఇలా ఆక్యుప్రెషర్ చేస్తూ ఉండాలి. చేసినట్లయితే చాలా చక్కగా కంటి సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇది మెరుగుపరచడానికి ఇది మనకి సహాయపడుతుంది. సో కాబట్టి ఒకవేళ మనం ఇంగ్లీష్ మందులు, ఇంగ్లీష్ వైద్యం తీసుకున్నప్పటికీ కూడా ఇలా మనం చేసుకోవడం వలన చాలా త్వరితగతిన మన సమస్య నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంది. సో అమ్మగారు మీరు ఏం చేయాలంటే చక్కగా మీరు మీ ఇంట్లో వాళ్ళతో ఎవరైతే మీకు సహకరిస్తారో వాళ్ళతోటి ఇలా చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎస్, వెరీ గుడ్.
ఇప్పుడు మనము ఈ బామ్మగారు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ థెరపీ తీసుకోవడం జరిగింది. ఈ థెరపీలో భాగంగా వారు వచ్చినటువంటి రిజల్ట్ ని వారి మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే విధముగా ఈ బామ్మగారికి నేను ఇచ్చినటువంటి టిప్స్ ని మీరు అందరూ కూడా గమనించి ఈ యొక్క టిప్స్ ని ప్రతినిత్యం మీరు ప్రాక్టీస్ చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా వారి యొక్క అనుభవాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎల్లమ్మ గారు, ఓకే. ఇప్పుడు నీ మూసుకుపోయిన కళ్ళకి నేను ఆక్యుప్రెషర్ చేసిన, అవునా? ఒక అర్ధ గంట సేపు చేసిన. చేయి చూపియండి ఒకసారి, గింజలు పెట్టినాక చేతికి. ఓకే, రైట్, వెరీ గుడ్. ఇప్పుడు కళ్ళు చూపియండి. నిలబడుతున్నాయా? వెరీ గుడ్, ఓకే. సో ఈ విధంగా నేను చెప్పినట్టు ఆక్యుప్రెషర్ రోజు చేసుకోవాలి. చేసుకున్నట్లయితే నీకు చాలా మేలు అవుతుంది. ఉదయం సాయంత్రం నేను చెప్పినట్టు చాలా చక్కగా చేసుకో. ఆహార నియమాలు, నీళ్ళు తాగే విధానం, ఇవన్నీ కూడా ప్రాపర్ గా పాటించండి. ఓకేనా? ఐ విష్ యూ గుడ్ హెల్త్.